వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. సురేష్ గారు ఏం చేశారు మా సమాధానం గురించి? మహానటి సావిత్రి ఎన్నేళ్లు బతికారు? ఏ 42 ఏళ్ళు, బి 46 ఏళ్ళు, సి 52 ఏళ్ళు, డి 56 ఏళ్ళు. సావిత్రి తెలుసు కదా? తెలుసా? ఏ సినిమాలో యాక్ట్ చేసిన సావిత్రి? సావిత్రి గారు చాలా సినిమాలు ఒకటి రెండు సార్. దేవత సేవ. ఇది దేవత సార్. నాకు ఇష్టమైన సినిమా దేవత సార్. దేవత. చాలా ఉన్నాయి సార్. ఎవరెవరు దేవతలు? సావిత్రి గారితో పాటు ఎవరు యాక్ట్ చేశారు? ఇంకా సావిత్రి గారితో హీరో ఎవరన్నా ఉంటారు కదా? హీరో ఉంటారుగా, ఎవరో ఉన్నారు మనకి. ఎప్పుడో పాత సినిమా కదా, కానీ ఎన్ని సంవత్సరాలు అంటే మొన్నే చదివాను సార్, గుర్తు రావట్లేదు. దీనికి ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఆప్షన్స్ ఏ ఉండవు. ఉన్న 4 ఆప్షన్స్ ఇచ్చాగా. అంటే ఫోన్ లైఫ్ లైన్ ఉన్నారు కదా, అట్లా సగం సగం వాడుకోవచ్చు, 50-50 అనుకోవచ్చు. ఫోన్ లైఫ్ లైన్ అంటే ఆ చెప్పేవాడు ఖచ్చితంగా చెప్పగలరు అనుకున్నప్పుడే ఆ లైఫ్ లైన్ వాడుకోవాలన్నమాట. 50-50 అంటే ఇందులో 2 తీసేసి 2 ఉంచుతాం, 2 తప్పు సమాధానాలు తీసేస్తాం, 2 ఉంచుతాం, వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఏది 50-50. చింతామణి సగానికి సగం అనే ఆప్షన్ అడుగుతున్నది శ్రీలక్ష్మి గారు. అట్లా చేసి మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి చింతామణి. అదే విషయం శ్రీలక్ష్మి గారు. 2 తీసేస్తే మిగిలినవి ఏంటంటే బి 46 ఏళ్ళు, సి 52 ఏళ్ళు. మహానటి సావిత్రి ఎన్నేళ్ళు బతికారు అంటే మీరు అడిగిన ఆప్షన్ ఉపయోగించుకోగా మిగిలినవి బి 46 ఏళ్ళు, సి 52 ఏళ్ళు. బి 46 అడగనా? రైట్ అవుతాడా? మీ ఇష్టం, అడగమంటే అడిగేస్తాను. చింతామణి బి 46 ఏళ్ళు అంటున్నారు శ్రీలక్ష్మి గారు. సరైన సమాధానం 46 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్. చింతామణి చాలా వాటికి గెస్ట్ చేసి ఊహించి చెప్తున్న సమాధానాలు నిజమవుతున్నాయి. శ్రీలక్ష్మి గారు అదృష్టవంతురాలుగా మనం చెప్పుకోవచ్చు. వీరంతా తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రులు. వీరిలో ఒక్కరే తమిళులు. వీరంతా తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రులు, కానీ వీరిలో ఒకరే తమిళులు. వారెవరు? ఏ ఎన్టీఆర్, బి అన్నాదురై, సి కరుణానిధి, డి జయలలిత. వీళ్ళందరూ తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రులు. వీళ్ళల్లో ఒక్కరు మాత్రమే తమిళియన్, మిగతా వాళ్ళంతా పరాయి వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర భాషల వాళ్ళు. ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇంకో 50-50 ఉందా సార్? ఇన్ని 50లు ఉండవు, ఒక్క 50 ఉంటుంది అంతే. ఎట్లాగో మీరు ఇప్పటిదాకా కూడా ఊహించి చెప్పారు. ఏంటి మీ సమాధానం ఏమిటి? ఏది? డి జయలలిత. చింతామణి ఈసారి కూడా ఊహించే సమాధానం చెప్పారు, ఇన్నిసార్లు కూడా ఊహించే చెప్పారు. మరి ఆవిడ ఊహ ఏంటంటే డి జయలలిత. ఇది సరైన సమాధానమేనా? ఐఎమ్ వెరీ సారీ సురేష్ గారు, మీరు ఓడిపోవడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. కానీ విధి వక్రించింది. మన ఊహ అన్నిసార్లు నిజం కాకపోవచ్చు, ఈసారి నిజం కాలేదు. ఈ సమాధానం తప్పు. సరైన సమాధానం ఏమిటి? బి అన్నాదురై. ఆయన ఒక్కడే తమిళనాడు, తమిళియన్. ఎంజీఆర్ కేరళ, కరుణానిధి తెలుగువాడు, జయలలిత కన్నడిగా. అంటే వీళ్ళ పూర్వీకులు. ఎంజీఆర్ వచ్చిందే కేరళ నుంచి వచ్చారనమాట, మలయాళి. కరుణానిధి పూర్వీకులు తెలుగువాళ్ళు, జయలలిత పూర్వీకులు కన్నడిగాస్, కర్ణాటక రాష్ట్రం వాడు. కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు పరిపాలించారు ముఖ్యమంత్రులుగా. అన్నాదురై ఒక్కడే తమిళియన్, ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ముఖ్యమంత్రులు. అయితే చివరి ప్రశ్నకు మీరు ఓడిపోయారు కాబట్టి మీకు 5 ప్రశ్నలు గెలిచినందుకు ఒక అమౌంట్ మీకు ఇస్తాం మేము. మీరు గెలిచిన అమౌంట్ ₹2,599.95 ఈ పారితోషికాన్ని తీసుకొని
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా ఊహించి చెప్పినా కూడా అదృష్టం మీతో ఉంది. హిమాలయ పర్వతం అంత తెలివితేటలు ఉన్నా కూడా అందులో ఆవగిందంతన్నా అదృష్టం లేకపోతే కుదరదు. మన తెలివితేటలు ఆయన ఎల్లవేళలా అక్కడికి రావు, అదృష్టం కూడా కావాలన్నమాట. ఒక్కొక్కసారి అదృష్టం కూడా గెలిపిస్తుంది. 6 సార్లు గెలిపించిన అదృష్టం మీకు 7వసారి ఎదురు తిరిగింది. ఇది శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఈనాటి ధర్మవరపు సయ్యాట్లో చక్కటి సమాధానాలు ఊహించి చెప్పారు. కానీ దురదృష్టం కొద్దీ ఆ ఒక్క ప్రశ్నకు అదృష్టం సహకరించలేదు, అందుకని ఓడిపోయారు. ఇక ఈనాటి ధర్మవరపు సయ్యాట ఇక్కడితో ముగుస్తున్నది. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు చెప్పుకునే ముందుగా మనం ఎప్పట్లాగనే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మంచి మాట మనం చెప్పుకుందాం. అట్లాగే ఈ మంచి మాట కూడా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఒక చక్కటి కొటేషన్ చెప్పారు. ఆయన ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి అని అనుకోవటం సమంజసం కాదు. పౌరులకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొన్ని పనులు ప్రభుత్వం దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరులే చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రభుత్వం మీదనే ఆధారపడితే మనకు రావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు రావు, జరగాల్సినవి జరగవు అని చెప్పి ఆయన చెప్తూ ఎంత చక్కగా చెప్పారంటే, ఒకతను వేరుశనక్కాయలు అంటే పల్లీలు పొట్టంలో పెట్టుకొని ఒక్కొక్కటి ఒల్చుకుంటూ తింటూ పోతున్నాడు. ఆ తొక్కనేమో బజార్లో వేస్తున్నాడు. అతను ఏదో మండల ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళాలన్నమాట. ఈ తింటూ వెళ్ళాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికల్లా అయిపోయినాయి. ఆ కాగితం ఉండదుట్టు అక్కడ బారేశాడు, ఈ తొక్కలో వీటి పక్కన బారేశాడు. లోపలికి వెళ్ళాడు, పని చూసుకొని బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఈ తొక్కలు ఈ కాగితం చూసి, ఏంటయ్యా రోడ్లు కనీసం శుభ్రంగా ఉంచడం, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ దిస్ బ్లడీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ అని తిట్టడం మొదలుపెట్టాడు. తొక్కలేసింది ఆయనే, ఆ కాగితాలు వేసింది ఆయనే. బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ తొక్కలు తీయలేదని చెప్పి గవర్నమెంట్ తిడుతున్నారు అనమాట. అట్లా కాకుండా ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం రావాలి, లేకపోతే ఎవరో రావాలి అనుకునే కంటే సాధ్యమైన విషయాలు మన చేతుల్లో ఉంది. గవర్నమెంట్ వచ్చి మన ఇంటి ముందు ఒక మొక్క నాటితే దానికి కాస్త నీళ్లు మనం పోసుకోలేమా? డిపార్ట్మెంటే వచ్చి పోయాలా మన ఇంటి ముందు ఉన్న మొక్కకు కూడా. ఆ మొక్క చచ్చిపోతుంది. ప్రభుత్వాన్ని తిడతారు తప్ప 4 చెంబులు నీళ్లు పోస్తే మొక్క బతికేది, మన ఇంటి ముందు చక్కటి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉండేది అనే ధ్యాస లేకుండా అన్నిటికీ గవర్నమెంట్ లేదా, గవర్నమెంట్ వచ్చి నీళ్లు పోయిదా, వాడే జీతాలు తీసుకోవట్లేదా అనే కంటే ఎంత భాగ్యం అది, ఎంత పని అది. కాబట్టి మన సామాజిక బాధ్యత కూడా మనం గుర్తించి ప్రభుత్వంతో పాటు సహకరిస్తే మన పరిసరాలు బాగుంటాయి, మన సమాజం బాగుంటుంది, మనం బాగుంటామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మళ్ళీ వచ్చే భాగంలో వచ్చే ధర్మవరపు సయ్యాట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.